అందరికీ నమస్కారం. అందరికీ నమస్తే. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ చంద్రబాబు నాయుడు గారు అండ్ రెస్పెక్టెడ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, నమస్తే సార్. అందరికీ తెలిసిన విషయమే. స్టైపెండ్ కొరకు 35 రోజుల నుండి ధర్నా చేస్తున్నారు. గవర్నమెంట్ ఇంతవరకు ఏ స్పందన లేదు. ఏపీలో ఇది చాలా పెద్ద ఇష్యూ. కానీ మీడియాలో మీరు ఎక్కడా కూడా దీన్ని చూస్తున్నట్టు మీడియా ఎక్కడ కవర్ చేయట్లేదు. అన్ని వైద్యాలలో కన్నా పశువుల వైద్యం కూడా ముఖ్యమే. ఎందుకంటే ఆ మూగజీవాల బాధ తెలుసుకొని వారికి వైద్యం చేసి వాళ్ళ బాధ తగ్గించే రేపటి డాక్టర్స్ని మీరు స్టైఫండ్ ఇవ్వక వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని తొందరగా ఒక నిర్ణయం తీసుకొని పిల్లల దాదాపు 30 నుంచి 35 రోజుల నుంచి పిల్లలు స్ట్రైక్లో పాల్గొంటున్నారండి. చదువులు లేక ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వాళ్ళని అలాగే విడిచిపెట్టారు. గవర్నమెంట్ నుంచి ఏ స్పందన లేదు. ఇప్పుడైనా ప్రభుత్వం స్పందించి వారికి సహాయం అందిస్తారని కోరుతున్నాం. అలాగే తల్లిదండ్రులుగా వారి ధర్నాకి మా మద్దతు తెలియజేస్తున్నాం. వాళ్ళు మనుషులు చేస్తారు, మొగ జీవాలు చేస్తారు. ఎక్కడ డాక్టర్ ఎంబీబీ డాక్టర్ అయితే 10,000 ఇస్తారు. ఎక్కడ డాక్టర్ 7,000 ఇస్తున్నారు. ఎక్కడ న్యాయము? Their work is equally challenging and demanding as that of other medical professions. So they are getting only 7,000 rupees, which is insufficient for them to meet their daily needs. అయితే ఎంబీబీఎస్ స్టూడెంట్స్ లాగే వెటర్నరీ స్టూడెంట్స్ కూడా స్టైపెండ్ పెంచాలనేసి గత 35 రోజులుగా పోరాటం అయితే చేస్తున్నారు. వాళ్ళకి ఈ 35 రోజుల నుంచి సరిగా మంచి చెడు కాలేజ్ వారి సహకారం కూడా లేదండి. ఇది దయచేసి గవర్నమెంట్ గమనించి స్టైఫెండ్ని పిల్లలు ఎంబీబీఎస్ కోర్సుతో మాకు కూడా వాళ్ళతో పాటు స్టైఫెండ్ ఇవ్వవలసిందిగా కోరుతున్నారు. ఈ స్టైపెండ్స్ ఇంక్రిమెంట్ చేయడం వల్ల ఎనీ ఫైనాన్షియల్ హార్డ్షిప్స్ లేకుండా వాళ్ళందరూ కూడా చక్కగా చదువుకోవడానికి అయితే ప్రోత్సహించినట్టు అయితే అవుతుంది. సో In order to meet, satisfy their daily needs, as a parent, support their demands. So I request our Honorable Chief Minister to think about this matter and fulfill their demands. అందరికీ వినతి పత్రం అందించినారు. అయినా కూడా ఇంతవరకు ఎవరూ స్పందించడం లేదు. గత 12 సంవత్సరాల నుండి 7,000 రూపాయలు స్టైపెండ్ ఇస్తున్నారు. ఈరోజు ఫీజులు లక్షల్లో పెరిగిపోయినవి. ఎవరు ₹1 తగ్గించుకోవడం లేదు. ఈరోజు బుక్స్, బట్టలు, తిండి పిల్లలు పెరిగిపోతున్నాయి కానీ ₹1 తగ్గించట్లేదు ఎవరు. కానీ స్టైపెండ్ మాత్రం ఈరోజు వరకు 7,000 రూపాయలు స్టైపెండ్ ఇస్తున్నారు. మాటలు వచ్చే డాక్టర్ మాటలు వచ్చే రోగి దగ్గరికి వెళ్ళి తనకు ఏమి ఇబ్బంది కలుగుతుందో తెలుసుకుని మరి వైద్యం చేసే డాక్టర్ల కంటే అసలు వాళ్ళకు ఏమి సమస్య ఉంది అని తెలియక బాధపడుతున్న పశువుల బాధలను అర్థం చేసుకుని వైద్యం చేసే వెటర్నరీ విద్యార్థుల యొక్క స్టైఫండ్ విషయంలో ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుందో అర్థమైతలేదు. కానీ గవర్నమెంట్ దీనికి ఎటువంటి ఇంకా స్పందించలేదండి. ఒకసారి దయించి పిల్లల మీద గవర్నమెంట్ని, నారా చంద్రబాబు నాయుడు గారిని, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, ఈ పిల్లల తరపున వాళ్ళ పేరెంట్స్గా మేము కూడా మిమ్మల్ని విన్నవించుకుంటున్నామండి. ఈరోజు నా పిల్లలు న్యాయం కోసం, హక్కుల కోసం రోడ్డెక్కి గత 30 రోజుల నుండి నిరవధిక సమ్మెకు దిగిన విద్యార్థులను, వాళ్ళ భవిష్యత్తును ప్రభుత్వం అర్థం చేసుకొని సకాలంలో స్పందించి 35 రోజుల నుండి చదువు వదిలి తిండి సరిగా తినగా పిల్లలు రోడ్డున పడి మా స్టైపెండ్ను పెంచమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా ఏ ప్రభుత్వము ఇంతవరకు స్పందించడం లేదు. ప్లీజ్ తల్లిదండ్రుల ఆవేదనను, పిల్లల ఆవేదనను అర్థం చేసుకొని స్టైపెండ్ను తగినంత పెంచమని ఒక తండ్రిగా నా మనవి. వాళ్ళ తల్లిదండ్రులుగా నా మద్దతు వారికి ఉంటుంది. వాళ్ళ డిమాండ్స్ సరైనవి కనుక ప్రభుత్వం స్పందించి వారికి సరైన వేతనం అందించాలని కోరుకుంటున్నాం. ఆ 7,000 ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, ఇప్పుడున్న మెయింటెనెన్స్ని బట్టి ఏ విధంగా సరిపోదు. రూమ్ రెంట్లు కానీ, హౌస్ మెయింటెనెన్స్ కానీ, ట్రావెలింగ్ అలవెన్సెస్ కానీ దేనికి కూడా సరిపోదు. కావున గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టి వాళ్ళ స్టైపెండ్ పెంచవలసిందిగా కోరుచున్నాను. వెటర్నరీ పిల్లలపై వివక్ష చూపిస్తుంది. ప్రభుత్వం స్పందించి వారి యొక్క పరిస్థితిని, ఖర్చుని అర్థం చేసుకుని గుర్తించి వారికి స్టైపెండ్ పెంచాలని, వాళ్ళు బంగారు భవిష్యత్తుని బంగారు పాట వేస్తారని, మా పిల్లల మనోభావాలు దెబ్బతినుకోకుండా కనీస స్టైపెండ్ 25,000 పెంచాలని మన పార్టీ గెలిచి, తెలుగుదేశం పార్టీ గెలిచింది కాబట్టి పిల్లలు సంతోషంగా ఉండాలి అంటే వాళ్ళకి మన స్టైపెండ్ 25,000 పెంచి వాళ్ళ మనోవేదన తగ్గించాలని, ధర్నా విరమించాలని కోరుకుంటున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు వాళ్ళ పేరెంట్స్ మనోభావాలు దెబ్బతినుకోకుండా మీరు చేస్తారని కోరుకుంటున్నాం.